నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేస్తామని పాణ్యం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి తెలిపారు. పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన స్వామి ఆధ్వర్యంలో 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వీరిని నంద్యాల తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరు వెంకట్రెడ్డి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, వచ్చే ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. పాణ్యం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితమ్మ గారు, అదేవిధంగా పాణ్యం నియోజకవర్గంలో ఖచ్చితంగా గౌరు చరితమ్మ గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. ఇది 100కు 100% ఖచ్చితంగా ఇది గెలుపు ఖాయం. ఇదేంటంటే గతంలో నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా స్థానికులకే ఉపాధి దొరికేలాగా మా సాయశక్తులా మేము కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత వచ్చి ఈరోజు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ఈ పార్టీకి పట్టం కడతామా అని కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మా నియోజకవర్గంలో ఓరకల్లు మండలంలో కూడా పెద్ద ఎత్తున వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ కావడం జరిగింది. మేము అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హత ఉన్న వాళ్లకు పార్టీలకు అతీతంగా అన్ని పనులు చేసి పెడతామని